హలో, నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. సో ఈరోజు మళ్ళీ ఒక భిన్నమైన టాపిక్తో వస్తున్నాం. చాలామంది ఎదురు చూసే టాపిక్. ఆల్రెడీ అంతకుముందు మాట్లాడాను, బట్ మళ్ళీ అడుగుతున్నారు. ఎందుకంటే నాకు 10 కాల్స్లో ఓ 30% 40% కాల్స్ దెబ్బతిన్నాము, మోసపోయాము, చీట్ అయిపోయామని వస్తుందండి. అదే టాపిక్ ఈరోజు. మీరు అర్థమై ఉంటుంది మీకు ఆల్రెడీ, బట్ నేను స్పెల్ అవుట్ చేస్తున్నాను. హౌ టు సెలెక్ట్ ఏ గుడ్ బిల్డర్. ఒక బిల్డర్ని మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి. ఒక బిల్డర్ని ఎన్నుకునే ముందు ఏం అంశాల మీద మనం పరిగణనలో తీసుకోవాలి, దేని మీద ఫోకస్ చేయాలనే మాట మీద ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్జెక్ట్కి వెళ్ళే ముందు, బిల్డర్, డెవలపర్. స్మాల్ సైజ్, ఇప్పుడు 5 ఫ్లాట్లు కట్టినోడు బిల్డరే, 50 ఫ్లాట్లు కట్టినోడు బిల్డరే, 100 ఫ్లాట్లు కట్టినోడు బిల్డర్, 1000 ఫ్లాట్లు కట్టినోడు బిల్డర్, 5000 కట్టినోడు ఫ్లాట్. సో బిల్డర్ అది ఒక టర్ము. అట్లనే డెవలపర్, కన్స్ట్రక్షన్ కంపెనీస్ అంటారు. సో ఒక బిల్డర్ని మనం ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నట్టు దేన్ని పెట్టుకుంటామండి? మన ఇన్వెస్ట్మెంట్ అప్రిషియేట్ కావాలి. అప్రిషియేట్ ఎప్పుడు అవుతుందండి? ప్రాజెక్ట్ కరెక్ట్గా ఉండాలి, లొకేషన్ కరెక్ట్గా ఉండాలి. అన్నిటికంటే మించి మీరు అపాయింట్ చేసుకునే ఏజెంట్తో పాటు మీరు కొనుక్కునే ప్రాజెక్ట్ త్వరగా బిల్డర్ హిస్టరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చాలాసార్లు అందరు నవ్వుతారేమో కానీ పెళ్ళికి రిలేట్ చేస్తాను. మనం ఒక పెళ్లి సంబంధం మన అమ్మాయి కానీ మన చెల్లెలు కానీ చేయాలంటే ఏం చేస్తామండి? ఇటు 7 తరాలు చూడడం. ఎందుకు చూడమన్నారు? ఒక్క తరంలో వీకున్నా మనం ఆలోచించాలి పెళ్లి చేయడానికి, మన చెల్లి కాపురం బాగుండదని. అదేవిధంగా ఒక బిల్డర్ దగ్గర ఒక ప్రాజెక్ట్ కొనుక్కునేటప్పుడు, ఒక బిల్డర్ని ఎన్నుకునేటప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బిల్డర్ని డైరెక్ట్గా కలవండి. జనరల్గా ఏమవుతుందంటే సేల్స్ వాళ్ళు కానీ ఏజెంట్స్ కానీ మిమ్మల్ని బిల్డర్ని కలవనివ్వరు. బిల్డర్ అంటే డైరెక్టర్ కానీ సీనియర్ డెసిషన్ మేక్ మేనేజ్మెంట్ ఆర్ఓసీలో ఉన్న వాళ్ళని కలవాలండి. మీరు ఏజెంట్ని అపాయింట్ చేసుకుంటే ఏజెంట్ ద్వారా వెళ్ళండి. బట్ ఒక 5 ప్రాజెక్టులు చూసాక ఒక ప్రాజెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ ఒక్క ప్రాజెక్టుకి మీరు వెళ్ళి డైరెక్టర్గా కలవాలండి. ఇక్కడ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే సెల్లర్స్ కంటే బయర్స్తో కూడా ప్రాబ్లం ఉంది. ఇన్వెస్టర్స్ ఏంటంటే మీకు టైం ఉండదు. 2 కోట్లు ఖర్చు పెడతారు, 2 గంటలు టైం ఇవ్వరు. అన్ని నిమిషాల్లో అయిపోవాలి. యూ వాంటెడ్ ఎస్టర్డే యూ విల్ కమ్ టుడే. అది కాదండి. 2 కోట్లు మీరు కొంచెం పానీకెళ్ళి కూర్చుకొని మీరు మీ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా ఉండాలంటే కొద్ది టైం స్పెండ్ చేయాలి, కొద్ది డబ్బులు స్పెండ్ చేయాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏ ప్రాజెక్ట్ అయితే మీరు కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్ బిల్డర్ని కలవండి. ఒక ½ అన్ అవర్ స్పెండ్ చేయండి. ఆయన విజన్ ఏంటో కనుక్కోండి. ఆయన ఇంతవరకు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఏ సెగ్మెంట్లో చేశారు. ఇప్పుడు ప్లాట్లో అనుభవం ఉన్నాడు విల్లాస్ కట్టలేరండి. చందవండి విల్లాస్ కట్టేవాడు ప్లాట్లు అమ్మలేరండి. సో ఇట్స్ డిఫరెన్స్. సో మీరు ఏ సెగ్మెంట్ ఉన్నారో ఆ సెగ్మెంట్లో ఆ బిల్డర్కి అనుభవం ఉందా, అది ఇంపార్టెంట్. అయితే అనుభవం ఉంటే సేమ్ దాంట్లో ఉంటే ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో చేశారు, అది ఇంపార్టెంట్. వాళ్ళు బ్రోచర్లో ఏమి ఇస్తున్నారు, మన కమిట్మెంట్ ఏమి ఇస్తున్నారు, హ్యాండ్ ఓవర్. అట్లానే ఎమ్యూనిటీస్ ఏమి చెప్పారు, ఏమి ఇచ్చారు, పర్మిషన్స్ ఉన్నాయా, రేరా ఉందా, డిటీసీ ఉందా, హెచ్ఎండిఏ ఉందా, జిహెచ్ఎంసీ ఉందా, ఇది చూసుకోవాలండి. లీగల్ ఒపీనియన్ తీసుకోవాలండి. అదేవిధంగా ఆ బిల్డర్ ఎవరైతే ఉన్నారో సైట్కి వెళ్ళండి. సైట్కి వెళ్ళి సైట్లో ఎంప్లాయీస్తో మాట్లాడండి. ఫర్ ఎగ్జాంపుల్ సైట్ ఎంప్లాయీస్కి ఈఎస్ఐ పిఎఫ్ లేదని, ఇన్సూరెన్స్ లేదనుకోండి, రేపొద్దున ఆ వర్కర్కి ఏదైనా అయితే ప్రాజెక్ట్ ఆగిపోతుంది. అవునా కదా? ఆ లెవెల్ వరకు వెళ్ళాలండి. ఈ బిల్డర్ మీద ఏమైనా ఎఫ్ఐఆర్ కేసెస్ ఉన్నాయా, లీగల్ కేసెస్ ఉన్నాయా, అక్కడున్న సైట్ ఎంప్లాయీస్తో మాట్లాడండి, సెక్యూరిటీ వాడితో మాట్లాడండి. అంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్ వెళ్ళి ఫిజికల్గా చూడండి. ఆ ప్రాజెక్ట్స్ ఉన్న కస్టమర్స్తో మాట్లాడండి. గూగుల్ రివ్యూస్ చూడండి. ఇప్పుడున్న ఎంప్లాయీస్తో మాట్లాడండి, సేల్స్ వాళ్ళతో మాట్లాడండి, టెక్నికల్ వాళ్ళతో మాట్లాడండి, క్వాలిటీ వాళ్ళతో మాట్లాడండి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు చేయాల్సిన పనులండి. ఇవన్నీ ఏ ఒక్కటి చెప్పినా మీకు కష్టమే. ఎందుకంటే బ్యాంక్ రెప్యుటేషన్, బ్యాంకులో కూడా మీరు కనుక్కోవాలి. అట్లనే డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒకసారి ఫిజికల్గా మీరు చూసి సర్వే నెంబర్స్ కరెక్ట్ ఉన్నాయా, లీగల్ కరెక్ట్ ఉందా లేదా, డెలివరీస్ చేస్తున్నారా లేదా. చాలా వరకు ఏమవుతుందంటే ఓసీలు రావు కొన్ని బిల్డర్స్కి. ప్రాజెక్ట్ చేస్తారు కానీ లాస్ట్ 10-20% ఎమ్యూనిటీస్, ఎస్పెషల్లీ ప్లాటింగ్లో అయితే చాలామంది వదిలేస్తున్నారు. వెరీ ఫ్యూ పీపుల్ కంప్లీట్ ది ఫుల్ ప్రాజెక్ట్. సో ఇది మీరు కంపల్సరీ మీరు చూసుకోవాలి. ఇవన్నిట్లో మీరు సాటిస్ఫై 80% కరెక్ట్, 100% పర్ఫెక్ట్ బిల్డర్ దొరకడం మనకి. బట్ 80-90% కనుక మీరు కనుక్కుంటే, ఈ కనుక్కునే దేంట్లో మీకే క్లారిటీ వచ్చేస్తుంది. ఏజెంట్ చెప్తున్నారు, ఎంప్లాయీస్ ఏం చెప్తున్నారు, బ్యాంక్ వాడు ఏం చెప్తున్నాడు, వెండర్స్ సప్లయర్స్ ఏం చెప్తున్నారు, కాంట్రాక్టర్స్ ఏం చెప్తున్నారు.
మీరందరూ దొరికిపోతాయండి. పాత పాత ఎంప్లాయీ అంటే పాత కస్టమర్స్ ఏం చెప్తున్నారు, ఇవన్నీ చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ 90% క్లారిటీ వచ్చేస్తుంది ఇది నేను కొనాలా లేదా. ఇవన్నీ ఓకే అనుకుంటేనే మీరు ముందుకెళ్ళండి. దీని మీద మరింత విశ్లేషణ కావాలన్నా, మరింత సపోర్ట్ కావాలన్నా, మరింత ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు నన్ను సంప్రదించండి. నేను లాస్ట్ 30 ఇయర్స్ని బట్టి ఇదే ఫీల్డ్లో ఉన్నాను. దాదాపు 11,000 మందిని రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్స్ క్రియేట్ చేశాను. 11,000 ట్రాన్సాక్షన్ చేశాను. ఒక కంపెనీకి 5,000 crores ఉన్న టర్నోవర్ ఉన్న కంపెనీకి సీఈఓగా వ్యవహరించాను. 1,500 ఎకరాలు విస్తీర్ణ ప్లాటింగ్ వెంచర్ చేశాను. 1 crore square feet కన్స్ట్రక్షన్కి ఇన్ఛార్జ్గా ఉండేవాడిని. సో ఈ అనుభవాన్ని మీతో షేర్ చేయడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను. మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే మీరు అపాయింట్మెంట్ తీసుకుని మీకున్న ప్రతి డౌటు, స్మాల్ డౌట్, బిగ్ డౌట్ కంప్లీట్గా మీకు క్లియర్ చేసి మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.